ఈ అమ్మాయి ఎందుకో బాగా చేస్తుందని అవకాశం ఇచ్చారు. ఉన్నాయండి. పైన క్యాప్షన్స్ పెట్టారు కదా, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ ఈక్వల్. నిజంగానే న్యాయ వ్యవస్థలు అలా ఉన్నాయంటారా? ఇంకా దారుణంగా ఉంది కదా. రీసెంట్గా ఒక 4 days బ్యాకే 7 ఏళ్ళు జైలు శిక్ష అయితే పడింది. మరి ఇప్పుడు పడింది కాబట్టి ఆయన ఎంత డబ్బున్నోడైనా 7 సంవత్సరాలు పడింది అంటే మనం చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, ఓకే న్యాయ వ్యవస్థ అందరికీ ఈక్వల్గానే ఉంటుంది అని. బట్ 99% కేసులలో మీకు డబ్బు ఉంటే మూడిట్లో ఒకటండి, డబ్బు, కులం, పవర్, ఈ మూడిట్లో ఉంటే హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70am. నేను మీ ఆదిత్య. ఈరోజైతే 23 మూవీ అయితే ట్రైలర్ అయితే చూసాము, కానీ May 16th సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసి తీశారు డైరెక్టర్ రాజు గారు. అసలు ఎందుకు ఈ కథ ఎంచుకున్నారు, అలాగే ఈ కథలో ఎలాంటి మార్పులు అయితే చేశారు, ఎందుకంటే రియల్ ఇన్సిడెంట్ కాబట్టి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. రాజు గారు హాయ్ అండి. చాలా మంచి సినిమాలు తీశారు. ఇప్పుడు ఈ 23 అయితే మాత్రం రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు. అసలు ఈ లైన్ ఎప్పుడు మీకు టచ్ అయింది సార్? ఇది ఒక ఫ్రెండ్ ఇక్కడ ఒక జర్నలిస్ట్తో మాట్లాడారండి. మాట్లాడినప్పుడు ఈ ఇన్సిడెంట్ ఉంది అని చెప్పారు. అప్పుడు నాకు వచ్చేసి ఐడియా చెప్పినప్పుడు నేను కాలేజీలో ఉన్నానండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు. నేను అన్నాను కాలేజీలో ఉన్నప్పుడు అయితే అసలు ఇన్సిడెంట్ ఏంటంటే 1993లో ఒక ఇద్దరు పరిస్థితుల వల్ల అది ఒక బస్ దొంగతనం చేద్దాం అనుకుంటారండి. సో వాళ్ళు అనుకుంటారు ఒక లగ్జరీ బస్ అయినా సెమీ లగ్జరీ వచ్చినప్పుడు దాంట్లో ప్యాసింజర్స్ దగ్గర డబ్బులు ఉంటాయి, తీసుకుందాము, తీసేసుకొని బస్సు పెట్రోల్ తీసుకొని బస్సు కాలబెట్టేసి నక్సలైట్స్ మీద తోసేద్దాము అని అది ఆ ప్లాన్తో వెళ్తారు. అండ్ దెన్ వాళ్ళని ఓవర్ పవర్ చేసే ఆ గొడవ అన్నిట్లలో బస్సు తగలబడుతుందండి. అండ్ 23 మంది చనిపోతారు. అప్పుడు నా ఇమీడియట్ రియాక్షన్ అవుతాయి కాదండి, వీళ్ళని అసలు రాళ్ళతో కొట్టి అసలు వీళ్ళని ఉరిదీయాలి పబ్లిక్ అనేది. అందరికి కూడా జనరల్గా అదే ఒపీనియన్ ఉంటుంది, కానీ 23 మంది చనిపోయారు కదా. కానీ ఇతని స్టోరీ చెప్పిన తర్వాత అసలు బిహైండ్ ద సీన్స్ ఏంటి, ఇప్పుడు చేసేరు వీళ్ళు దొంగతనం, కానీ దొంగతనం జరగకముందు వీళ్ళ లైఫ్ ఏంటి, ఇది కొంచెం వాళ్ళు చెప్పారండి. ఓకే వాట్ వర్ ద రీజన్స్, హౌ ఇట్ హ్యాపెన్, దానికన్నా ముందు వాళ్ళు కూడా ఒక హ్యూమన్స్. సో వాళ్ళకి ఏమైంది వాళ్ళ అంటే ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉండేది, పాప పుట్టింది, ఇంకేమిటి లైఫ్ ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది. సో ఇదంతా ఒక పార్ట్ అండి. తర్వాత అయిపోయింది, జైలుకి వచ్చారు. జైలుకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారా వాళ్ళ తప్పు, ఒప్పుకోలేదా, సరే ఒప్పుకున్నారు అనుకుందా, ఒప్పుకోలేదు. వీళ్ళకి విక్టిమ్ సంగతి ఏంటి, 23 మంది చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ లైఫ్ ఏంటి, మళ్ళీ వాళ్ళకి ఇంటరాక్షన్ ఏమైనా జరిగిందా, బేస్ మీద ఎన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అనిపించింది దిస్ నాట్ ఎ వైట్ అండ్ బ్లాక్ థింగ్. మనం ఎక్కడ కూడా వాళ్ళు చేసిన వాళ్ళు దొంగతనం చేసింది రైట్ అనట్లేదు, తెలియకుండా చంపినా కూడా అది పర్వాలేదు అని అనట్లేదు, ఎక్కడ సమర్థించట్లేదండి. చేసిన బోత్ థింగ్స్, రాబరీ ఈజ్ రాంగ్ ఆబ్వియస్లీ, రాబరీతో అన్ఇంటెన్షనల్గా చనిపోయినా కూడా ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. సరే ఇంటెన్షనల్గా చేసే కన్నా కొంచెం తక్కువ, ఇంటెన్షనల్గా ఒకటి వెళ్ళి 23 మందిని చంపుతాడండి, దానికి ఇంత పెద్ద తప్పు అనుకుందాం. తెలియకుండా ఏదో బస్సు దొంగతనం చేద్దాం అనుకుంటారు, యాక్సిడెంట్లో 23 మంది, అది కూడా తప్పే, ఒక మెట్టు తక్కువ అంతేగాని పర్వాలేదు అని అన్నాం కదా. ఆలోచన రాకపోతే అక్కడి వరకు కూడా వెళ్ళరు, వెళ్ళలేదు కాదు కదా. తప్పు ఒక్క మెట్టు తక్కువ అంటాం, జస్ట్ బికాస్
వెళ్ళి చంపుతాము అని 23 మందిని చంపేవాడు వేరు. డైరెక్ట్గా వెళ్ళి చంపడం కన్నా వీళ్ళకి వచ్చిన ఆలోచన కొంచెం ఒక్క మెట్టే. మళ్ళీ వీళ్ళు ఏమీ ఇన్నోసెంట్ అని మనం ఎక్కడ పోర్ట్రే చేయట్లేదు, ఒక మెట్టు తక్కువ. కాకపోతే ఇంకా 2 ఇన్సిడెంట్స్ ఆ టైంలో జరిగినవి, 91 చుండూరులో కానీ 97, వాళ్ళిద్దరికి క్లియర్గా తెలుసు. ఓకే 91లో వెళ్ళి చంపుదాము అని వెళ్ళి చంపారు వాళ్ళు. 97 బాంబ్ బ్లాస్ట్లో వాళ్ళు 3 సార్లు రెక్కీ చేసి 3వసారి జూబ్లీ హిల్స్ దగ్గర. సో వాళ్ళకి తెలుసు ఈ బాంబు RDX పెట్టి ఇది చేసినప్పుడు దీంతో ఇంతమంది చనిపోతారు. అప్రాక్సిమేట్గా 30 చనిపోతారా, 50 20 అనేది తెలియదు, కానీ ఓ 30-40 మంది అయితే ఆ కారు కాకుండా ఏరియా అంతా ఈ పార్ట్ చనిపోతారు అని తెలుసు వాళ్ళకి. 26 మంది చనిపోయారు. సో ఈ రెండిట్లో ఇంటెంట్ ఉందండి, టు కిల్. దీంట్లో ఇంటెంట్ లేదు. ఓకే బట్ వాళ్ళు బయటకు వచ్చేసారు, వీళ్ళు లోపలికి వచ్చేసారు. ఇది ఇంజస్టిస్ ఆఫ్ సిమిలర్ క్రైమ్స్. ఇంకా లెసర్ క్రైమ్కి ఎక్కువ శిక్ష, ఎక్కువ క్రైమ్కి తక్కువ శిక్ష. ఇది ఈ జస్టిస్ సిస్టమ్కి ఇది ఒక క్వశ్చన్ అండి, ఇది ఒకటి. బట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఈజ్ ప్రిజన్ రిఫార్మ్స్. సో తప్పు చేసాడు, వెళ్ళిన తర్వాత ప్రిజన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్రిజన్? ఎందుకంటే ఒక దొంగ వెళ్తాడు ప్రిజన్లోకి దొంగతనం చేసినప్పుడు, పట్టుబడ్డప్పుడు. ఒక రేపిస్ట్ వెళ్తాడు. వీళ్ళు ప్రిజన్లోకి వెళ్ళిన తర్వాత మారకుండా బయటికి వస్తే ఆ దొంగ మీ ఇంట్లో మా ఇంట్లోనే దొంగతనం చేస్తాడు మళ్ళీ నెక్స్ట్. రేపిస్ట్ అంటే మన వాళ్ళ అమ్మాయిలకి ఎవరికో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అది చాలా ఒక ముఖ్యం అది. సో వీళ్ళు ఎట్లా మారలేదా ఏంటి? సో ఇవన్నీ 360 degrees చూపించే సినిమా ఇదండి. సో అది బేసిక్ థీమ్. 23 ఆ బస్సులో చనిపోయిన వాళ్ళ నెంబర్ 23 అండి. అది సినిమా ఇది. బట్ ఇదంతా ఇవి పెరిఫరల్గా మనం చెప్తూ ఉన్నా కూడా ఈ థీమ్స్ ఉంటాయండి. బట్ ఇట్స్ ఎ వెరీ నైస్ లవ్ స్టోరీ బిట్వీన్ 2 people. ఆ జర్నీ స్టార్ట్ ఎక్కడికి అయింది, వీళ్ళు 20 years 18 years నుంచి స్టార్ట్ అవుతుంది. మూవీ 12 years ఆఫ్ జర్నీ చూపిస్తాం, 32 years 30కి ఎక్కడికైనా. బట్ లాస్ట్ స్టార్ట్ అవుతే అబ్బాయి 50, ఇక్కడ 32 years 52 అవుతాడు, అమ్మాయి 50 అవుతుంది. అక్కడ వరకు చూపించు సార్. ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు అని అన్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ ఆల్రెడీ కోర్టులో ముందే మీరు ఇన్ని సంవత్సరాలు ఉండని చెప్పే 30 సంవత్సరాలు ఆల్రెడీ ఉన్నారనుకుంటా, 32 years. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ రిలీజ్ అయ్యి మళ్ళీ ఏమన్నా తీర్పు మార్చే అవకాశం ఉంటుందని మీరు ఏమన్నా ఉద్దేశించి సినిమా తీయడం స్టార్ట్ చేశారు? అది డెఫినెట్గా ఒక ఉద్దేశం అండి. అంటే దీంట్లో మల్టిపుల్ ఉద్దేశాలు ఉన్నాయండి ఎందుకు తీసామన్నానికి. ఒకటేంటంటే ప్రిజన్ లోపల మారిన వాళ్ళ కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి. సో ప్రిజన్లో ఉన్న వాళ్ళకి, కానీ ఇది ఏమీ ప్రీచీగా ఉండదండి. అంటే ఇప్పుడు దొంగతనం రాంగ్ అట్లా ఆ టైప్లో ఆ స్టైల్లో వెళ్ళాం. ఇది సినిమాటిక్ వే. బట్ అండర్లయింగ్ వాళ్ళకు ఒక ఇది తగలొచ్చు, అరే దర్ ఇస్ ఎ ఛాన్స్ అని. వాడికి ఆల్రెడీ ఉంటుంది, ఇట్లాంటివి కొంచెం హెల్ప్ అవుతాయి. అంతేగాని మనం కంప్లీట్గా ఎవరిని ఏం మారుస్తామండి, అది పాసిబుల్ కాదు. బట్ ఇట్ కెన్ ఇన్స్పైర్. రెండోది బయట వాళ్ళకి ఈ టీనేజ్ నుంచి 25 వరకు చాలా టర్బులెంట్ ఏజ్ అండి. ఓకే, ఆ ఏజ్లో అమ్మాయిలు అందరూ చూస్తూ ఉంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. మొత్తం మనం ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది, అది ఫుల్లీ డెవలప్ కాదు. మల్టిపుల్ రీజన్స్ తోటి మనం ఎవరో మిస్టేక్ చేస్తాం, అవి పెద్దవి చిన్నవి, తర్వాత మెల్లిమెల్లి తెలుసుకుంటాం. ఆ ఏజ్లో చూసే పిల్లలకి ఏంటంటే ఒక్క మిస్టేక్ వాళ్ళని, వాళ్ళ కుటుంబంని, వాళ్ళ వైఫ్ని, పిల్లల్ని అందరినీ మొత్తం కంప్లీట్ డిజాస్టర్. వీళ్ళది డిజాస్టర్ అవుతుంది. వీళ్ళు ఎవరికైతే హాని చేశారో వాళ్ళ జీవితాలు ఎంతమంది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్, వైఫ్, ఎన్ని రామిఫికేషన్స్ ఉంటాయి. ఒక తప్పు అది తెలిసి చేసినా తెలియకపోయినా చేసినా చిన్న తప్పైనా, ఇప్పుడు కార్ యాక్సిడెంటే ఉంటుందండి, తాగేసి నడిపి వెళ్తావు, అక్కడ ఒక ప్రాణం అవుతుంది. దాని రికర్పరేషన్ ఏంటి? నువ్వు లోపలికి వెళ్తావు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? లెట్సే అక్కడ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ వెళ్తున్నాడు, తాగేసి గుద్దేటి అయిపోయింది. ఆ బ్యాంక్ ఎంప్లాయ్ చనిపోకపోతే వాళ్ళ పిల్లల వాళ్ళ లైఫ్ గ్రాఫ్ ఏముండేది? చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ గ్రాఫ్ ఏముంటుంది? కంప్లీట్ ఇట్లా వెళ్ళేది ఇట్లా వెళ్తుంది. ఆ బేస్ మీద మొత్తం తీశారు మూవీ అయితే. సూపర్. సో మల్టిపుల్ రీజన్స్. కాకపోతే మీరు అన్న ఒక లాస్ట్ క్వశ్చన్కి ఇంకొక రీజన్ ఏంటంటే వీళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు, కాకపోతే ఒప్పుకున్నారు క్రైమ్. తర్వాత 32 years సర్వ్ చేశారు. సో దే పేడ్ ద ప్రైజ్. మిగతా వాళ్ళు చేసిన వాళ్ళు బయట ఉన్నారు, ఇంకా చంపుతాము అని చేసే వాళ్ళు కూడా బయట ఉన్నారు.
సో ప్రిజెన్స్లో ఇప్పుడు రిఫార్మ్కి సైకాలజిస్ట్ వీళ్ళందరూ పెడుతున్నారండి. సో దోస్ ఆర్ ద రైట్ పీపుల్ టు జడ్జ్ దట్, టు ఎవాల్యుయేట్. వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఇతను సొసైటీకి వెళ్తే మళ్ళీ సొసైటీకి హాని లేదు అనేది వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అవన్నీ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఎవరికి పవర్ ఉంది మళ్ళీ వాళ్ళే వెళ్తారు బయటికి. అది కాదు, ఇట్ హ్యాస్ టు బి ఎ సైంటిఫిక్ స్టడీ. జైలర్ ఇప్పుడు నేను ఎస్పీతో మాట్లాడినప్పుడు, రాజ్ వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత వీడు మారేడా లేడా, వీడు వెళ్ళి మళ్ళీ వస్తాడా లేదా అంత మాకు వాడి హిస్టరీ అంతా తెలుసు అన్నట్టు. సో వాళ్ళందరూ అవును వీళ్ళు వెళ్తే సొసైటీకి హాని జరగదు అని అనుకున్నప్పుడు జరిగితే మంచిదంటే అది ఆ ఉద్దేశంతోనే ఈ సినిమా. అది కూడా ఒక మోటివ్. మీరు అన్నట్టు మంచి పాయింట్, అసలు ఇది ఎవరు అడగలేదు ఇప్పుడు వరకు. వీళ్ళు ఈ కండిషన్స్ మీట్ అవుతాయి. నేనేమంటున్నా, వీళ్ళు వెళ్ళి మళ్ళీ హాని అవుతే నేను అనట్లేదు. అవును, అవన్నీ మార్చుకొని చేసిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్తాయంటే పాపం 32 years అనుభవించారు. ప్లస్ వీళ్ళు సరే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది యాక్చువల్లీ విక్టిమ్ సైడ్లో నుంచి ఏమవుద్దని. సో నేనైతే ఒక పర్పస్ సర్వ్ అయింది అనుకుంటానండి ఈ సినిమాది వాళ్ళు బయటికి వస్తాయి. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. ఎందుకంటే మీరు మల్లేశం లాంటి మంచి సినిమా, తర్వాత 8 AM మెట్రో, చాలా మంచి సినిమాలు తీశారు. జనాల్లో ఒకళ్ళైనా మారితే చాలు అనేదైతే మీకు ఉందని నాకు అర్థమైపోయింది ఆ ట్రైలర్ చూసినప్పుడే. సార్ ఇంకోటి అంటే పైన క్యాప్షన్స్ పెట్టారు కదా, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ ఈక్వల్. నిజంగానే న్యాయ వ్యవస్థలు అలా ఉన్నాయంటారా? ఇంకా దారుణంగా ఉంది కదండి. ఓకే, ఒకవేళ అలా ఉంది అనుకుంటే రీసెంట్గా గాలి జనార్దన్ రెడ్డి గారు, అది ఎప్పుడైంది 2010, 2009లో అయింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. రీసెంట్గా ఒక 4 days బ్యాకే 7 ఏళ్ళు జైలు శిక్ష అయితే పడింది. లోపలికి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు? 14 years స్పాన్, 14 అంతే. మరి ఇప్పుడు పడింది కాబట్టి ఆయన ఎంత డబ్బు ఉన్నాడైనా 7 సంవత్సరాలు పడింది అంటే మనం చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, ఓకే న్యాయ వ్యవస్థ అందరికీ ఈక్వల్గానే ఉంటుంది అని. దాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పిన కేసు నేను మళ్ళీ వెళ్ళి స్టడీ చేస్తానండి. బట్ 99% కేసులలో మీకు డబ్బు ఉంటే మూడిట్లో ఒకటండి. నేను మన మూవీలో చెప్పినట్టు డబ్బు, కులం, పవర్, ఈ మూడిట్లో ఉంటే ఓకే మీరు ఎట్లా ఒకలా బయటకు వస్తారు. ఓకే ఫస్ట్ డబ్బు ఉంటే ఏంటంటే మీరు ద బెస్ట్ లాయర్స్ తెచ్చుకుంటారు. అంతే సార్. ఓకే ఇప్పుడు మీరు చూస్తే కొన్ని కేసులలో వాళ్ళకి 1 dayలో బెయిల్ వస్తుంది, ఎళ్ళక ముందే బెయిల్ వస్తుంది, యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకురాగలుగుతారు సూపర్ క్రిమినల్ లాయర్ అవుతాయి. లేకపోతే ఫార్మాలిటీతో అంటే అదే మీరు కేసేసి జైలుకి వెళ్తే మీకు బెయిల్ ఎన్ని రోజులు పడుతుంది? మన పవర్ బట్టి మనకేమీ తెలియకపోతే కూర్చుని బాధపడటం తప్ప లోపల ఉన్నాడు వెళ్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి మన లెవెల్లో మనం ఏ లాయర్ని పెట్టుకుంటామండి, ఏదో అక్కడ ఏదో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో తెలియదు, అతనికి ఉన్న ఇంతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాని ప్రకారంగా నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఏం కావచ్చు. ఎక్కడ సేమ్ ఉందండి అంటే ఇక్కడ మరి సరే మనకున్న కేసు చెప్పారు, నేను వెళ్ళి చూస్తాను మళ్ళీ. బట్ మిగతా కేసులు చూస్తే ఈవెన్ ఇప్పుడు కొన్ని అక్కడ రామ్ రహీం బాబా ఏదో ఉన్నారు అక్కడ, మీరు చూడండి ఎలక్షన్స్ ముందు అక్కడంతా అతనికి ఎన్ని రోజులు శిక్ష పడిందో దాంట్లో సగం కన్నా బయట పరోల్లోనే ఉంటాడు అతను. చూసారా సార్ అతని కేసు ఎప్పుడైనా? విన్నాను. పరోల్లో బయటకు వెళ్తున్నాడు అని తెలుసా? 1 రోజులు 2 నెలలు నార్మల్ ప్రిజనర్కి వెళ్తాడా అండి? అయితే లాస్ట్గా నాకేమర్థమైందంటే ఇలా ఉంటుంది. నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కనుక బయటకు వస్తే మీరు దాన్ని మార్చిన వాళ్ళు అవుతారు, అలా అవ్వాలని కోరుకుంటున్నా. ఓకే అంటే కొన్ని నేనేమంటానండి, ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి. అంటే మీకు అది ఫండమెంటల్ రైట్స్ మనకు ఎందుకు వచ్చినాయి అని అంటే అండి, ఎంతోమంది పోరాడి చనిపోతే వచ్చినాయి మనకి. స్టార్టింగ్ ఫ్రమ్ సోక్రటిస్ దగ్గర నుంచి దానికన్నా ముందు వాళ్ళు ఈ సిస్టమ్ ఈక్వల్గా ఉంటే మంచిది అని అంటే అతను పాయిజన్ ఇచ్చి చంపారు అతన్ని. వీడు యూత్ని ఖరాబ్ చేస్తున్నాడు, క్వశ్చన్ అడిగేలా చేస్తున్నాడు, అది ఇదని వీడు డేంజర్ అని. బట్ అంతమంది త్యాగాలతో మనకి ఫండమెంటల్ రైట్స్ వచ్చినాయి. మళ్ళీ మనకి అదృష్టం ఏంటంటే ఒక మంచి కాన్స్టిట్యూషన్ దొరకడం అనేది. ఇప్పుడు వేరే దేశాలకి అంత ఫ్రీడమ్ ఉండదండి, ఇక్కడ కొంచెం ఉంది అనేది అది అదృష్టం మనకి. బట్ అది ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్, పెద్ద పెద్ద రైట్స్ అవసరం లేదండి. ప్రతి ఒక్కడికి 10 కోట్లు రావాలి, పాసిబుల్ కావు. ప్రతి ఒక్కడికి క్వశ్చన్ అడిగే స్వేచ్ఛ, ప్రతి ఒక్కడికి వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతికే కొన్ని బేసిక్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ రైట్స్ దగ్గర మనం అందరం యునైట్ అవ్వాలి.
సో ఇప్పుడు ఏమవుద్దండి, ఇప్పుడు ఈ తెలుగు స్టేట్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే కొంచెం ఇంకా రాజుల కాలం నడుస్తుంది, డెమోక్రసీ రూపంలో రాజుల కాలం నడుస్తుంది. అంటే అన్ని గవర్నమెంట్స్, ఒక్క గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఈ నాకు అగెన్స్ట్గా మాట్లాడేది లోపలికి వేసేసాయి. ఎన్ని రోజులు అంటే అది ఎప్పుడు వస్తుంది బెయిల్? ఎవరు కరెక్ట్గా రూల్ ఉంటే ఓకే, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తిట్టాడు అనుకుందాం, తిట్టినందుకు ఏంటి శిక్ష, ఎన్ని రోజులు బెయిల్ ఉండాలి? ఎక్కడుందండి? ఒకరు 1 రోజులు ఉంటున్నారు, ఒకరు 6 నెలలు ఉంటున్నారు, ఒకరు 2 సంవత్సరాలు ఉంటున్నారు, ఒకరు 1 డేలో వెళ్ళిపోతున్నారు. సరే నువ్వు గవర్నమెంట్ క్వశ్చన్ చేసావు, ఆడు లేపులేసేయండి, ఆడు 10 కేసులు 100 కేసులు అయిపోయిందంటే ఇది ఎక్కడ జ్యుడిషియరీ అండి? జ్యుడిషియరీ షుడ్ బి ఆన్ ద సిటిజన్ సైడ్. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ నేను అడిగారు, నాకు నచ్చలేదు లోపలేసేయండి అని అంటే ఇది ఎక్కడ? ఇది రాజుల కాలం ఇది. కాకపోతే సిటిజన్స్కి వాళ్ళ లిమిట్స్ తెలవాలి, అడిగే క్వశ్చన్ని కూడా ఫ్రేమింగ్ అనేది ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. సో 2 దిక్కులు కొంచెం బ్యాలెన్స్ అవ్వాలి. బట్ ఎంత తప్పు చేసినా కూడా సిటిజన్కి ఆ ఫండమెంటల్ రైట్స్ ఇది చేయొద్దు, వయలేట్ చేయొద్దు. సో అవి అందరికి ఈక్వల్గా లేవు అండి, అప్పుడు లేవు ఇప్పుడు లేవు. కానీ అట్లీస్ట్ మనం వాయిస్ చేయాలి. ఏంటంటే మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేశారనుకోండి, తప్పేం లేదు, ఇంకొక పార్టీ సపోర్ట్ చేశారు. బట్ ఫండమెంటల్ రైట్స్ దగ్గర మీరు అపోజ్ చేసే పార్టీ పర్సన్నైనా వాడి ఫండమెంటల్ రైట్స్ అయినప్పుడు అక్కడ మీరు యునైట్ అవ్వాలి. ఓకే, నాకు ఆ పార్టీ ఇష్టం లేదు, ఆ పార్టీకి వీడు సపోర్టర్ కాబట్టి నాకు వీడు ఎనిమి, కానీ ఇక్కడ వీడు ఫండమెంటల్ రైట్స్ అవుతున్నప్పుడు నేను మద్దతు ఇస్తాను అని అది కామన్ సిటిజన్స్ కామన్ ఉండాలి. ఎందుకంటే రేపొద్దున గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ మీ మీద ఇది చేస్తారు కాబట్టి అప్పుడు మీరు విక్టిమ్ అవుతారు. ఇప్పుడు మంచిదా వాడు వేయండి లోపలికి అని సపోజ్ అట్లా మాట్లాడితే మిమ్మల్ని నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు చేయరా అండి? సో అదే కాకుండా మనము కాన్స్టిట్యూషన్ని చేసుకొని ఫండమెంటల్ రైట్స్ వాడడిగినా వీడడిగినా ఏ గవర్నమెంట్తో లేదని మనము ఈ పార్టీలు ఇవన్నిటికీ పక్కన పెట్టేసి ఫండమెంటల్ రైట్స్ దగ్గర అందరికీ సేమ్ ఉండాలి అనేది మనం ఈక్వల్గా వస్తే అది అవుతుందా లేదా పక్కన పెడదాం. లేదు, ఈక్వాలిటీ లేదు. బట్ అట్లీస్ట్ ఒక వాయిస్ ఒకటి వస్తే ఏంటండి, అందరం ఏంటంటే అన్ని మన డిఫరెన్సెస్ వచ్చినా ఫండమెంటల్ రైట్స్లో మాత్రము కాదు అందరికి సేమ్ ఉండాలి అనేది పార్టీలకి కొంచెం పైకి వెళ్ళేసి ఆలోచించి క్యాస్ట్ పార్టీలు ఇవన్నీ ఆలోచించి ఈక్వల్ ఉండడం అంటే మనకే మంచిది. రేపొద్దున మనకి కూడా మనని మిస్యూజ్ చేసుకోరు. మనకు కొంతమంది చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ చెప్పేవాళ్ళు మీరు సినిమాలతో చెప్తున్నారు, చాలామంది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే తన్మయ్ గారు యాక్చువల్గా హీరోయిన్గా కానీ హీరోగా కానీ అవకాశం ఇవ్వడం అనేది అరుదు ఇండస్ట్రీకి. ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు, మంచి స్క్రీన్లో బాగా యాక్టింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా హీరో వాళ్ళ కొడుకులకే ఉండేది. హీరోయిన్గా మీకైతే అవకాశం ఇచ్చారు సార్. ఇందాక నేను విన్నట్టు జస్ట్ వద్దమ్మా నువ్వు రావద్దు అని లేదు, వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి ఎందుకో బాగా చేస్తుందని అవకాశం ఇచ్చారు. అప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ మీకు? సార్ యాక్చువల్గా అదే ఫస్ట్ టైం నేను చేస్తాను అని చెప్పినప్పుడు కూడా 33% ఛాన్స్ అనేసి చెప్పారు. అప్పటికి కూడా నేను అదే కోరుకుంటా ఉన్నది, దేవుని లైక్ 100% 33% 100% అయ్యేలాగా ఉండాలి, ఐ హ్యావ్ టు బీ సెలెక్టెడ్ అనేసి. ఇంకా సెలెక్ట్ అయిపోయాను అని చెప్పాక కూడా కొన్ని డేస్ చూస్తానే చెప్పారు ఎలా చేస్తున్నాను షూట్లో అనేసి. ఆ తర్వాత షూట్ నడుస్తున్న కొద్దీ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే దీనికి నేనే ఇంకా యాక్టర్స్ ఎవరిని చేంజ్ చేయరు అనేసి. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఫస్ట్లోనే దొరకడం ఇస్ ఫార్చునేట్. అంత ఈజీగా దొరికే క్యారెక్టర్ కాదు, ఫార్చునేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా సినిమాలు చేయలేదు, ఎందుకంటే ట్రైలర్లో చూసినప్పుడు సార్ ఎవరో కొత్త వాళ్ళని పెట్టినట్లేదు, సేమ్ జీవించేశారు ఇద్దరు. అలాగే ట్రైలర్ లాంచ్లో ఒక స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ స్పీచ్ కూడా చాలా బాగుంది. అప్పుడే అర్థమైపోయింది ఓకే ఇంకా చాలా సినిమాలు చేయగలుగుతారు హీరోయిన్. 100% అండి. కాకపోతే ఈ విషయం నేను కూడా అసలు యాక్చువల్ మర్చిపోయాను. నేను సో ఈ రోల్స్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలండి. ఏదో 10 సినిమాలు చేసిన తర్వాత చేసిన సినిమాలో ఇది చేయగలుగుతారు. సో యాక్చువల్గా వీళ్ళ మీద ఇంత పెద్ద భారం వేయడం కూడా ఒక వీళ్ళని న్యాయం కాదు యాక్చువల్లీ. అవును. ఎట్లా అంటే ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారండి, ఎన్నో ఫస్ట్ ఎవరినో చూసారు, చేయాలనిపించింది, ఫస్ట్ టైం కొంచెం తడబడతారు, నర్వస్ అవుతారు, తర్వాత చేసి ఇంకో కొంతమందిని చూసుకుంటారు, మీ ఎక్స్మిస్ చేసి ఒక స్థాయికి వస్తారు. ఫస్ట్ పర్సన్ నేను తెచ్చేసి ఇప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్ని చెయ్యాలంటే అది ఎట్లా ఉంటుంది అండి, అది అన్ఫేర్ అది వాళ్ళకి. సో వీళ్ళకి అసలు ఈ పాత్రలు మీరు చెయ్యండి అనడం కూడా నాది అన్ఫేర్ ఇదే. కాకపోతే వాళ్ళకు కూడా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే
ఇవి రియలిస్టిక్ రోల్స్. అక్కడ ఏమన్నా చిన్న మిస్టేక్ చేసినా ఆ క్యారెక్టర్ మీద పోద్ది. వాడి ఇంటెన్షన్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి చూస్తాడు, ఏం జరుగుతుంది పర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి, అబ్బా సోదర అనే టైప్ వెళ్తుంది. కానీ ట్రైలర్లో చూసిన తర్వాత బాగా నటించారు, నిజంగా చాలా బాగా అయితే అనిపించారు. అలాగే కంప్లీట్ చేస్తానండి. సో నాకు క్లారిటీ నేనేంటంటే చాలా అంటే రాసేప్పుడు ఆనెస్ట్గా రాస్తాను, సెట్లో బిహేవియర్ ఆనెస్ట్గా ఉంటుంది. ఆనెస్టీ ఇంకా ట్రూత్ ఫస్ట్ అండి, తర్వాత సినిమా. సో నేను వీళ్ళిద్దరికీ కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టాను. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ చేసే రోల్స్. ఓకే, ఫస్ట్ షెడ్యూల్ చూస్తా, నచ్చితే కంటిన్యూ చేస్తా, నచ్చకపోతే ఆ పైసలు పోయినాయి అనుకొని నేను ఆపేస్తా మూవీ. కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఏంటండి, చేస్తే బాగా చేయాలి, లేకపోతే చేయకపోవడం బెటర్. అవును, స్పాయిల్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఒక టీనేజ్ లవ్ స్టోరీ, ఇది బడ్డీ ఫిల్మ్ ఉందనుకోండి, ఏముంటుంది ఒకసారి అరే ఆ జోక్ అది ఇది అంటుంది, ఒక జోక్ పండకపోయినా 4-5 నడుస్తుంది, ఏం పెద్ద డ్యామేజింగ్ ఉండవు. కానీ సీరియస్ సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు అండి, మలేషియాలో రూరల్ ఇన్నోవేషన్, 8 AM మెంటల్ హెల్త్, దీంట్లో ఈక్వాలిటీ, ప్రిజన్ రిఫార్మ్స్, ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్ చెప్పినప్పుడు బాగా చెప్పాలి, లేకపోతే చెప్పకపోవడం, నోరు మూసుకొని ఉండడం బెటర్. ఫస్ట్ షెడ్యూల్ పోతే 20-30 లక్షలు లాస్ట్ అక్కడ పెట్టుకోవడం బెటర్. కోట్లు లాస్ చేసేది కన్నా కోట్లు డబ్బుల కన్నా మోర్ ముఖ్యం. ఇట్లాంటిది రాంగ్ చేస్తే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్లు ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా కొంచెం బాగా చేసినందుకే బలగంకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, అదే వీళ్ళు చేయగలుగుతామని ఇంకా బాగా చేయగలుగుతారు. మనం ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్లో మనం రాంగ్ చేస్తే ఇంకెవరికి అసలు దీంట్లో వేస్ట్ ఇట్లాంటివి చేస్తే నడవదు అనే దానికి వస్తుంది. అవును సార్. సో వీళ్ళిద్దరికి ఆ క్లారిటీ చెప్పాను. ఎందుకంటే ఎట్లా ఉంటుందండి, మనము ఎంత ఫ్రాంక్గా ఉన్నట్టు చెప్తే బెటర్. ఇది చాలా కష్టమైన రోల్స్, మీరు నాకు ఎవరో కూడా తెలియదు, సో చూసి ట్రై చేద్దాము అని. కానీ నమ్మకం అయితే కొంచెం ఉంది, ఇంకా గట్ ఫీలింగ్తోనే ఉంది. కాకపోతే ఆ 1% ఛాన్స్ అయితే ఉంది కదండి. సో అది నేను నా క్లారిటీతో చెప్పాను. నాకు కొంచెం మంచిపోయింది, అమ్మాయి చెప్పిన తర్వాత అనుకున్నా కరెక్ట్ అయితే మన ఫస్ట్ దాంట్లో ఈ అమ్మాయికి అయితే అట్లీస్ట్ ఒక 3 days or 4 days చెప్పాను అక్కడ కన్ఫర్మ్డ్ అని అక్కడ ఉన్నప్పుడే. సూపర్ బ్రో. తేజ బ్రో, మీకు ఫస్ట్ ఎందుకంటే ఆల్రెడీ మీ రోల్స్లో ఆల్రెడీ పెద్ద హీరోని అనుకున్నారు, ఆ డేట్స్ క్లాష్ అయ్యి మీ వరకు వచ్చింది. ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు కూడా అంటే ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దర్శి చేసి ఉంటే ఎట్లా ఉండదు, ఆ దర్శి కన్నా బాగా సేమ్ ఎప్పించాడు చాలు హ్యాపీ అనేది ఉంటుంది. అప్పుడు నీకు ఎలా అనిపించింది? అంటే ఇనీషియల్గా చాలా ప్రెషర్ అనిపించింది బ్రో యాక్చువల్ తీసుకున్నప్పుడు, బికాజ్ నన్ను సెలెక్ట్ చేసిన దానికి షూట్ టైమింగ్కి వి జస్ట్ హ్యాడ్ 1.5 day గ్యాప్, తర్వాత మేము షూట్కి వెళ్ళిపోయాం. సో ఫస్ట్ సెట్ మీదకి వచ్చేప్పుడు కొంచెం అనిపించింది, బట్ ఐ హ్యాడ్ టు లీవ్ దట్ ప్రెషర్ ఆఫ్. బికాజ్ ఆలోచిస్తూ ఉంటే నేను చేయలేని అనిపించింది. బికాజ్ నేను దీని ముందు షార్ట్ ఫిల్మ్ ఒకటి, ఒక మ్యూజిక్ వీడియో చేశా బ్రో, అదంతా 5-7 people సెటప్లో చేశాను. బట్ ఒకసారి మన సెట్కి వెళ్ళంగానే దేవర్ లైక్ 60-70 people ఉన్నారు. సో కొంచెం అనిపించిన వన్ థింగ్ ఐ వాజ్ షూర్ వాజ్ ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం, విల్ పుట్ హౌ మచ్ ఎవర్ హార్డ్ వర్క్. ఐ థింక్ సార్ మనం ఆల్మోస్ట్ 18 to 20 hours వీ పుష్డ్ కదా సార్ పాస్ట్ షూట్ అప్పుడు, దట్ 2-3 months, 24 hours వీ షాట్, couple of days అలా షూట్ చేసాం బ్రో. సో ఇనీషియల్గా అనిపించింది కొంచెం స్ట్రగుల్ అని, బట్ సార్ గైడెన్స్ ఇస్తాం, పక్కన మా ఏడీ సపోర్ట్ చేయటం కానీ కాన్ఫిడెన్స్ వచ్చే కొందికి ఐ థింక్ వీ వర్ పర్ఫార్మింగ్ బెటర్ అండ్ బెటర్ డే బై డే. ఫైనల్గా అయితే చాలా కష్టపెట్టిన మంచి అవుట్పుట్ అయితే వచ్చింది సార్. సార్ లాస్ట్ ఫైనల్గా మ్యూజిక్ అలాగే పాటలు రాసిన చంద్రబోస్ గారు ఆయన ఇచ్చిన సపోర్ట్ అయితే మాత్రం ట్రైలర్ లాంచ్లో అసలు పుష్ప లాంటి పెద్ద పెద్ద మూవీస్ చేసి అక్కడ మాట్లాడిన వ్యక్తి మీ దగ్గర ఆ పాట పాడడం, ఆ ఎలివేషన్ ఇవ్వడం, అసలు ఏం చెప్పేసారు ఆయనకి అసలు? అంటే సార్తో జర్నీ నాకు 2018-19 నుంచి అండి, మలేషియన్ రాసిన దగ్గర నుంచి. సో ఇప్పుడు వాళ్ళు కూడా లక్షల మందిని చూస్తారు కదండి, డైలీ ఎంతమంది వాళ్ళ దగ్గరకు వస్తారు, రాయండి సార్ అది ఇదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అన్ని మూవీస్కి రాయరు, అదే కదా సార్. అందుకే ఇప్పుడు డబ్బులు ఇస్తా అన్నా కూడా అఫ్కోర్స్ తీసుకుంటారు, కాకపోతే అన్ని మూవీస్కి రాయరు వాళ్ళు. రెండోది ఇంక మనం పర్సిస్టెన్స్ చూస్తారు, ఇది ఇంకా వదలట్లేదు కదా అని ఒకటి చూస్తారు, ప్లస్ కొంచెం నిజాయితీ కూడా చూస్తారు కదండి, అది కూడా మనకు హెల్ప్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ చూస్తారు. ఈ 3 చూసి అట్లా కొంచెం ఓ ఫ్రెండ్షిప్ ఏర్పడింది అనుకోండి. ప్లస్ ఇప్పుడు సార్ నేను 3 నెలలైనా వెయిట్ చేస్తాను సార్ మీ డోర్ దగ్గరకు వచ్చి, కానీ మీరు రాయాలి,
అన్నప్పుడు సో దే లుక్ అట్ లైక్ వాళ్ళు రోజు ఎంతమందిని చూసి చదివేస్తారు కదండి ఈజీగా. ఇండస్ట్రీలో ఉన్నారు, అదే గొప్ప పేరు కూడా సంపాదించిన ఆయన వెళ్తా ఉంటారు. వాళ్ళు ఈ ఒక నిమిషం 10 నిమిషాల్లోనే చదివేస్తూ ఉంటారు వాళ్ళు మనం అడిగే క్వశ్చన్స్ ఆన్సర్స్తో. ఇది ఒక అదృష్టం అండి. ఒక అంటే నాకు ఆ వెల్ విషర్స్ లాగా దొరకడం అనేది అది అది అతనికి ఏ బెనిఫిట్ లేదు కదండి. ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ థింగ్ దట్ ఇప్పుడు రిలీజ్ చేయండి సార్ లేకపోతే పొగడండి నేను ఇంకా బ్యాలెన్స్ ఉంది అమౌంట్ అట్లా ఏం లేదు. అయిపోయింది అప్పుడు సాంగ్స్ అయిపోయింది, అతని జాబ్ అసలు లిరిసిస్ట్ రాయడము అయిపోవడం. అసలు ఫంక్షన్కి రావాల్సిన అవసరం లేదు, వచ్చి మన మూవీ గురించి బెటర్ చెప్పాల్సిన అవసరం లేదు. అది జస్ట్ అదృష్టం అండి అట్లా అతను కనిపించడము. అంటే ప్రాజెక్ట్లో ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదండి జర్నీ, ఒక రోజులో చూసారు కదా. రాయడంలో మనం నిజాయితీతో రాస్తున్నా, మన సెట్స్ మీద మన బిహేవియర్ నిజాయితీగా ఉందా, ఇతనితో ఉన్నప్పుడు మన మన అంటే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదండి. అది లక్కీగా అదొక జెల్ అయ్యి సార్తో ఒక మంచి అనుభూతి అండి. రాసేప్పుడు కూడా సార్ అది ఒక అదృష్టం. ఆ సార్తో రాజ్ ఎట్లా ఉంటుంది అంటే సార్ ఇది బాగుంటుంది, ఇది సి దట్ ఎక్స్పీరియన్స్ అది ఒక వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాంటి. ఎందుకంటే అది చాలా ఎంజాయబుల్. ఇది ఆయన గురించి చెప్తుంటే మీ ఫేస్లో నా ఆనందం నాకు అర్థమైపోతుంది, ఎలా ఆ బాండింగ్ ఎలా ఏర్పడింది. అసలు చిన్న పిల్లలాగే ఉంటుందండి సార్తో. రాజ్ ఇప్పుడు ఈ వర్డ్ ఎట్లా ఉంటుంది, సో అది ఎంత అసలు ఇట్ బి సో నైస్ అండి. మనం జస్ట్ లిజనింగ్ మోడ్లో ఉంటే సార్ మరి కొంచెం కరెక్ట్ ఓకే చలో అని మనకి అసలు బ్యూటిఫుల్ వే. అసలు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్, నాకు ఇక్కడ పాపం రష్, నాకు చాలా బ్రీఫ్గా చెప్పేసి 30 minutes టైము, 30 minutes సార్ ఆ 30 minutes కొంచెం ఈ మూవీ చూడండి సార్ అంతే. నేను 30 minutes ఇలా పట్టుకొని చూసాను. రఫ్ వర్షన్ సార్ చూసింది అసలు 30 minutes చూసాడు. అక్కడ ఎవరో సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలంట అంటే అన్నారు. మళ్ళీ 1 hour అయింది, అక్కడ నుంచి పిలుస్తున్నారు వాళ్ళంతా. కంప్లీట్ మూవీ ఇట్లే కూర్చొని చూసాడు, నో బ్రేక్, బాత్రూమ్ బ్రేక్ కానీ ఏం లేదు. ల్యాప్టాప్ పెట్టుకొని చూసాడు. చూసి ఇట్లా ఆలోచించి అప్పటి వరకు ఏంటంటే సార్ రాయండి అంటే నేను రాస్తానా లేదా అనే దాంట్లో ఉన్నారు. చూసి సరే పక్కన పెడదాం, పాటలు రాస్తున్నా, నేను ఇప్పుడు ఇంకేం చేయాలి, ఇప్పుడు ఈ సినిమా బయటికి రావాలి అని అంటే ఏ సంస్థ పక్కన పెట్టేసి దీన్ని బయటికి ఎలా తీసుకెళ్ళాలని ఇది డన్, నేను దీని మీదే ఉంటా చేస్తా, దీన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి అంటే నాన్న సరే ట్రైలరు ప్రీ రిలీజ్ దాంట్లో మీరు కొంచెం వచ్చి చెప్పండి అంటే అది చెప్తాను. కానీ అది ఇంకేం చేయాలి, ఏ ఛానల్తో మాట్లాడితే అవుతుంది పని అని మ్యూజిక్ అప్పుడు మ్యూజిక్కి ఛానల్స్ మాట్లాడారండి, ఓటీటీ సరే అవ్వలేదు అవన్నీ. కానీ లిరిసిస్ట్కి ఏం అవసరం అండి ఎనీ ఆఫ్ దిస్ చేయడం. అది సో స్వీట్ ఆఫ్ హిమ్, సో కైండ్ ఆఫ్ హిమ్. సూపర్ సార్, సూపర్ సార్. అలాగే ఇలాంటి ఎంజాయ్మెంటే May 16th రోజు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆడియన్స్కి ఏమన్నా చెప్పాలంటే ఇది కొన్ని ఇంపార్టెంట్ హ్యూమన్ ఎమోషన్స్తో కూడిన ఫిల్మ్ అండి. బట్ దాంతోపాటు ఒక మంచి లవ్ స్టోరీ, పాటలు చాలా బాగున్నాయి అండ్ థీమ్ చాలా బాగుంది, ఎమోషన్స్ మంచి ఎమోషన్స్ అండ్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ ఫిల్మ్, మ్యూజిక్ వైజ్, కెమెరా వైజ్, సౌండ్ డిజైన్ వైజ్, సౌండ్ మిక్స్ వైజ్. సో ఈ థియేటర్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ప్లీజ్. అండ్ ఇంత మంచి యాక్టర్స్, ఇప్పుడు మనం మలయాళంలో యాక్టర్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఉన్నారు అని అంటే ఇట్లాంటి ఆనిముత్యాలని మనం ఎంకరేజ్ చేసి ఛాన్స్ ఇస్తే ఇంకా ఇంకా ఆనిముత్యాలు వస్తారు, ఇంకా మనం మలయాళం సినిమా కంపీట్ చేసే యాక్టర్స్ వస్తారు. ఇది మీరు సపోర్ట్ చేయండి మన పిల్లలు. సో ఖచ్చితంగా May 16, 23 ఫిల్మ్ థియేటర్స్లో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మీరు ఎలాగైతే మా కొత్త ఆర్టిస్టులని ఎలా అయితే పెట్టుకున్నామో మా ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. సార్ని అమెరికా పంపించకుండా మనం చూసుకోవాలి అంతే, ఈ సినిమా హిట్ చేయాలి. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు 7 ఛానల్. మీ ఆదిత్య, బాయ్ బాయ్.